వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే జనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియ బంధువులారా, మాతృశక్తి, మేము ఆలస్యంగా రావడంలో మాదే పొరపాటు. మా పొరపాటు వలన చాలామందికి ఏదో చూడవలసి వచ్చింది. ఒక వాక్యం నేను మాట్లాడతాను. ఒక అతను ఏమనంటే, నువ్వు చీకటిని ఎందుకు తిడుతున్నావు, చీకటి ఎందుకు కోపడుతున్నావు, చీకటి ఎందుకు నిందిస్తున్నావు, ఓ దీపం వెలిగించుకో. अंधेरे को कहने से क्या लाभ होगा, दीपक जला लो. చీకటిని తిట్టడం కంటే దీపం వెలిగించుకోవడం శ్రేష్టం. దేశం బాగలేదు, సమాజం బాగలేదు, ఇల్లు బాగలేదు, మీరు అనుకూలమైన నిర్మాణం చేసుకోండి. నిర్మాణం సవరణ, నిర్మాణం సరిగ్గా జరిగితే సవరణ అవసరం ఉండదు. నిర్మాణంలో లోపం జరిగితే సవరణ అవసరము. మనం ఏం చేయాలంటే ప్రజలను సవరిస్తున్నాం, ఇదే తప్పు. ప్రజలు నిర్మాణం చేయాలి. నిర్మాణంలో పొరపాటు ఉంటే సవరణ అవసరం. నిర్మాణంలో పొరపాటు సవరణ చేయాలి. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ సావర్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి అంటే కొన్ని ఉదాహరణలు. సుభాష్ చంద్రబోస్కు ఆంగ్ల ప్రభుత్వం భయపడేది. మనం అటువంటి వ్యక్తిని నిర్మించుకొని బాగుండదా? ఝాన్సీ లక్ష్మీబాయి 22 వయసులో ప్రపంచ వీర నారిమణలో ఒక్క ఆమె. నిర్మాణం చేయలేమా? నేర్పిస్తుంది. నిర్మాణం ఎవరు చేస్తారు? ఇంటి నిర్మాణం మిస్త్రీ. నిర్మాణం ఎవరు చేస్తారు? మానవుల నిర్మాణం ఎవరు చేస్తారు చెప్పండి? మానవుల నిర్మాణం ఎవరు చేస్తారు చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్తారా నేను చెప్పాలా? నిర్మాణం చేసేది కేవలం నారి అనండి, కేవలం నారి అనండి గట్టిగా. భయపడకండి, నేనున్నా. తల్లి కాదు, తల్లి సహకరిస్తాడు అంతే. నిర్మాణం చేసేవారు జనని, తల్లి కాదు జనని. తెలియదు. ఇదే చెప్తాను నేను విషయం. ఇప్పుడు ఏంటంటే మొత్తం దేశాన్ని మార్చే పద్ధతి ఒకటి. ఎవరైతే ఉత్కృష్టమైన మానవుల, దివ్య మానవులు నిర్మాణం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏకత్రితం కావాలి. మీరు ఎవరైతే ఉత్కృష్టమైన మహాపురుషులు నిర్మించాలనుకుంటారో అటువంటి మహాపురుషులు నిర్మించడానికి మీరు సంకల్పం చేసుకోవాలి. 10, 20, 30, 40, 50 మహాపురుషుల జీవితాలు చదవండి. మహాపురుషుల జీవితాలు చదవండి. మొట్టమొదటి అదే పని.
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహాపురుషులు మన దేశం చాలామంది. హరిశ్చంద్రుడు, భగీరథుడు. తెలిసిన భగీరథుడు ఎవరు? భగీరథుడు ఎవరు? భగీరథుడు తెలియదు మనకు, చెప్పలేదు కూడా. లక్షల ఏళ్ల వరకు ప్రజలకు ప్రాణాలు ఉపకారం చేయడానికి పథకం వేసిన వ్యక్తి ఎవరైనా. గంగానదిని తవ్వించిన వ్యక్తి ఎవరమ్మా? గంగానదిని తవ్వించిన వ్యక్తి. ఆయన పేరేం పేరు? భగీరథుడు. అందుకొరకని ఆయన నిర్మించిన గోదావరిని, గంగను భాగీరథి అంటారు. భాగీరథి పథకం వేసి 2525 కిలోమీటర్ దూరం నదిని తవ్వించినాడు. రాముని కంటే మొదలే. ఎంతమంది ప్రాణులకు ఎంతమంది మనుషులకు ఉపకారం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అంత ఉపకారం. పథకం వేసుకోండి. మీరు ఎటువంటి మానవులు నిర్మించాలని కూడా పథకం వేసుకోండి. కనీసం 50 మంది మహాపురుషుల జీవితాలు చదవండి. ప్రముఖంగా తల్లులు, ఆ తర్వాత యువకులు దూరభాష ద్వారా దగ్గరికి రావాలి. వచ్చి వాళ్ళు సంకల్పం చేసుకోవాలి. అమ్మాయి అడగాలి తండ్రి, నాయనగారు నేను స్వయంవరం చేసుకుంటా, మీరు స్వయంవరం ఏర్పాటు చేయండి. వివాహాలు జరుగుతాయా? స్వయంవరం పూర్వకంగా. స్వయంవరం లేకపోతే వివాహం కాదు, అది గృహస్థాశ్రమం కాదు. గృహస్థ లక్షణం ఏమిటి చెప్పండి? చాలామంది గృహస్థులు ఉన్నారు. నిలబడి చెప్పాలి, మా సంతానము 100 ఏళ్ల వరకు రోగాలు లేకుండా జీవిస్తుంది, విద్య నేర్పుతుంది, వింటది, చూస్తుంది, మంచం మీద పడుకోదు. చెప్పండి, ఎవరైనా గృహస్థులు అంటారా? ఎంత? ఎన్నేళ్ళు అనండి. ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళు? కేవలం 100 ఏళ్ళు కాదు, 200 ఏళ్ళు. నమ్ముతారా మీరు? నమ్మాలి. పద్ధతులు ఉన్నాయి. ఏ తరగతులు ఇవి? లేదు, మనది ప్రపంచం లేదు. ఇది ఆ తర్వాత స్వయంవరం చేసుకోవాలి. గంటల తరబడి, దినాల తరబడి. ఒకరి గురించి ఒకరు పూర్తిగా గుణకరం స్వభావంతో పరిచితులు కావాలి. సందేహం లేకుండా, భ్రాంతి లేకుండా. అయితే దాంట్లో పెండ్లి విడాకులు. అయితే స్వయంవరం అయితే జీవించి ఉండేంత వరకు కలిసి ఉందాము, ఎటువంటి కష్టం వచ్చినా విడిపోకుండా ఉందాము. 2 చక్రాలు విడిపోతే బండి 0. ఇద్దరు కనుక సరిగా లేకపోతే గృహస్థాశ్రమం సఫలం కాదు. కాబట్టి మనం ఇద్దరం కలిసి ఉండాలి. అయితే వివాహం లేకపోతే లేదు. ఒకరు కానీ 10 మంది రానివ్వండి. ఎంతవరకు అమ్మాయికి గుణకర స్వభావం నచ్చలేదో పెళ్లి చేసుకో. నచ్చితే తల్లిదండ్రులు చెప్తే వైదికంగా వివాహం చేయాలి. రెండోది, స్త్రీలు పురుషులు సమానమా కాదా? అట్లా అనకండి. సమానం అనేటువంటి ఇట్లా సమానం కదా. సమానం అన్నట్టు చెప్పండి. స్త్రీ పురుష సమానం అన్నట్టు చెప్పండి. చేతులు ఇస్తే భయపడకండి, నేనున్నా. మీరు చెప్పండి. సమానమేనా? సమానం కాదంటండి. సమానం కాదంటూ లేకబెట్టండి. కాదు. నేనెవరు తెలిసిన మీకు తెలియదు. నేనెవరు?
గురుకులంలో వేదాంత శాస్త్రం అనిపించే ఆచార్యుడిని, ఆచార్యుని కంటే తండ్రి ఎన్ని 100 రెట్లు ఎక్కువ. అర్థమైంది? తండ్రి కంటే తల్లి 1000 రెట్లు ఎక్కువ. అర్థమైందా? సమానమా? సమానం. మీకేం చెప్పండి? స్త్రీ భర్త కంటే 1000 రెట్లు ఎక్కువ పని చేస్తుంది. అచ్చా, స్త్రీలు ఎందుకు జన్మ చెప్పండి మీరు? బంగారం సంపాదించి ఆభూషణం చేసుకోండి కా? దేని కొరకు? దేని కొరకు స్త్రీ జన్మించినారు? సంతానం కొరకు. అవునా కదా? 14 ఏళ్ళకి తయారైతుంది అమ్మాయి. దేని కొరకు? భగవంతుడు రచన చేసాడు. ఉత్కృష్టమైన సంతానాన్ని సంపాదించడం వల్ల ఉత్కృష్టమైన సమాజాన్ని నిర్మించు, సమాజానికి ఇవ్వు. స్వామిజీ మేమేం చేస్తాము? ఇంట్లో కూర్చుంటాము, మేము ఆడవాళ్ళం అయితే మీరే చేస్తారు, ఇంకేం చేస్తారు? నిర్మాణ ఎవరు సార్? తల్లి, జనని. వాళ్ళు వివాహం చేసుకుంటారు. అయిన తర్వాత ఎన్ని అనండి, కనీసము 3 ఏళ్ళు మీరు ఆహార విజ్ఞానం తెలుసుకోండి. ఆహార విజ్ఞానము, శరీర విజ్ఞానం తెలుసుకుంటారా? ప్రపంచంలో ఆహార విజ్ఞానం లేని వాళ్ళు ఎవరు? మనుషులు. సమస్త ప్రాణులకు ఆహార విజ్ఞానం. ఆహార విజ్ఞానం తెలుసుకోవాలి. ఇదేమిటిది? ఏమిటిది ఇది? శరీరం కదా. నేను కనుక శరీరం కాదు ఆహారం అంటే మీరేమిటో కాదంటారా? ఆహారమే శరీరము, శరీరం ఆహారమే. మరి ఉత్కృష్టమైన శరీరాన్ని నిర్మించాలంటే ఉత్కృష్టమైన ఆహారం ఇవ్వాలి. తల్లి శరీరం సగం బీజము, తల్లి శరీరం సగం బీజము. 2 బీజాలు కలిస్తే ఒక బీజము తల్లి కడుపులో ప్రారంభించింది. ఎప్పుడైనా బీజము ఈనాటి బీజాలు కలుషితమైన, కూలిపోయినాయి, మురిగిపోయినాయి. బీజాలు సమాప్తం. బీజం మరిపితే వృక్షం లేదు, ఫలం లేదు, పంట. బీజాలు, ఈ బీజాలు ఏమంటే చాయపత్తి, కాఫీ, చింతపండు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, కారము, కోకోకోలా, మిర్చికోలా, కోడిగుడ్డు, మాంసం కూడా. ఈ విత్తనాలు సరిపోయినాయా? విత్తనాలు పోయినాయి, సమాప్తం. సంతానం కాదు. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 10,000 కోట్ల అణువులు నుండి 10,000 కోట్ల అణువులు. వాటి నిర్మాణం చేసేది ఆహారం. ఆహారం నిర్మాణం చేస్తుంది కాబట్టి ఆహార విద్య. రెండోది వాణి విద్య. అంటే వాడిని ఏ విధంగా మాట్లాడాలి, మాట్లాడే పద్ధతి వస్తే శత్రువుని మిత్రులుగా చేసుకుంటుంది. మాట్లాడే పద్ధతి రాకపోతే మిత్రులను శత్రువులు చేసి పెడుతుంది. వాడిని చాలా పెద్ద విద్య. వ్యవహారంలో వాడి కంటే బలమైన వస్తువు లేదు మన దగ్గర. దాన్ని సవరించుకోవాలి, నేర్చుకోవాలి. సత్యం మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి, అవసరం ఉంటే మాట్లాడాలి, పరిమితంగా మాట్లాడాలి, ఇతరులకు మాట్లాడాలి. ఉన్నాయి ఎక్కడ? మూడోది మనసును ఎక్కడంటే అక్కడ నిలపాలి. స్వామిజీని సందేశం మనసు ఎటో పోతుంది. మళ్ళీ అక్కడండి స్వామిజీని సంధి చేయడానికి కూర్చొని ఇటు పంపిస్తాను. నాకు ఏంటంటే సరి అయిన పద్ధతి నిర్ణయం చేసే యోగ్యత ఉండాలి. నిర్ణయం చేసే యోగ్యత రావాలి. సరిగ్గా 3 కాలాల్లో సరి అయిన నిర్ణయం చేసే యోగ్యత రావాలని బుద్ధి. అటువంటి బుద్ధిని మనము నిర్మించాలి. తర్వాత శరీరం బలం. ఎన్నెండు? 100, 200, 300. ఇది దివ్య మానవ లక్షణం. తల్లి సిద్ధి, ఆహారం నిర్మాణం, శరీర విజ్ఞానం నిర్మాణం. గర్భం నిలుస్తుందా? అదంతా గర్భవతి ఎన్ని అనండి? 4,000 గంటలు మేలుకుంటుందామే. ఏం చేస్తుంది? 4,000 గంటలు మేలుకుంటుంది. 4,000 గంటలు ఆమె నేర్పాలే శిశువుకు విద్య. నేర్పాలా లేదా? ఆమెకు సహకరించేవాడు 4 తల్లుడిగా ఉండాలి. సహకరించేవాడు ఆమెకు శారీరక ఎటువంటి బాధ కలగకుండా రక్షించాలి. రెండవది ఆమెను 5 నిమిషాలు ఒంటరికి ఉంచవు.
మహాపురుషుల జీవితాలు నేర్పుతూ ఉండాలి, చెప్తూ ఉండాలి. మహాపురుషుల ఘట్టాలు. అమ్మాయి, నీవు ప్రపంచాన్ని మంచి మార్గంలో నడిపించగలిగే వ్యక్తికి తల్లివి కాబోతున్నావు, జాగ్రత్త. నువ్వు ఛత్రపతి శివాజీని సంపాదించాలి, మహారాణా ఝాన్సీ లక్ష్మి నేర్పలేదు. ఎన్నెళ్ళు? 4000 గంటలు నేర్పాలి. నేర్పుతారా? తల్లి కడుపులో అమ్మాయి అబ్బాయి ఎవరు చెప్తారు? డాక్టరే, డాక్టర్. తల్లి కంటే ఎక్కువ పెద్ద డాక్టర్ అన్నాడు, తల్లికి తెలుసు అమ్మాయి అబ్బాయి. అదేవిధంగా నేర్పాలి విద్య. నేను చెప్తాను. తర్వాత ఏమైందంటే, తల్లి తీసుకుంటుంది ఆహారం. తల్లి ఆహారం 3 భాగాలు అవుతుంది. ఒకటి ఆహార రసము, తల్లి శరీరానికి, రెండోది శిశు శరీరానికి, మూడోది శిశు పాల కొరకు. చెప్పండి, ఎవరు నిర్మిస్తారు? సంతానం నిర్మించేది ఎవరు? జనని, పురుషుడు కాదు, తల్లి కాదు. ఆ తర్వాత అనేక రకాల కష్టాలు సహిస్తుంది, అనేక రకాల సమస్యలు. ఆమెకు ఏ విద్య నేర్పాలో నేర్పాలి. నేను ఒక విషయం నేర్పాను మీకు. సమ్మోహన విద్య అనండి, సమ్మోహన విద్య అనండి. సమ్మోహన చికిత్స ఎట్లా ఉంటుందంటే, విద్య ఎట్లా ఉంటుందంటే, ఒక చికిత్సను సమ్మోహన చికిత్స చేసి, సమ్మోహన చికిత్స చేసే వ్యక్తి ఉంటాడు. ఒక వ్యక్తి బీడీ సిగరెట్ తాగుతుంటాడు, చెడు పనిచేస్తుంది. ఇక ఒక వ్యక్తి ఏమనుకుంటే, మా అబ్బాయిని మహాపురుషం చేయాలనుకుంటారు. అటువంటి పరిస్థితులు కావాలి. పరిచయం చేయిస్తాడు. ఆ వైద్యుడు ఈ వ్యక్తితో పరిచయం చేసుకుంటాడు, దగ్గర పరిచయం, ఆత్మీయత ఏర్పాటు చేసుకొని చికిత్స ప్రారంభిస్తాడు. మీరు చాలా మంచివారు, మీరు సిగరెట్ తాగరు, బీడి తాగరు, ఒప్పుకొని మీరు పండుకుంటాడు. ఆర్ధనీళ్ళు ఉంటాడు, సూదిగుస్తాడు, కదలడు. ఇప్పుడు యోగ్యుడే, నేను చెప్పింది వింటుడు. మిరపకాయ ఇస్తాడు, దీన్ని మిఠాయి ఎట్లా తీయకున్నదంటాడు, నేను చూసినట్టు. ఆ వైద్యుడు ఎట్లా అనుకుంటే అట్లా ఇతడు ఒప్పుకుంటాడు. వైద్యుని ఆత్మలోని విద్య ఇతను ప్రవేశిస్తుంది. కుసంస్కారాల సమాప్తం, ఉత్కృష్ట సంస్కారం నిర్మాణం చేస్తుంది. ఉత్కృష్ట సంస్కారం నిర్మాణం జరుగుతుంది. నీవు బీడి తాగవు, సిగరెట్ లేకపోతే చెప్పండి, లేకపోతే అట్లా 4-5 సార్లు చేసేస్తే యోగుడి. ఆ విధంగా తల్లి చేయాలి. నువ్వు సర్దార్ పటేలు కావాలి, సుభాష్ చంద్రబోస్ కావాలి, సావర్కర్ కావాలి, భగీరథుడు కావాలి, హరిశ్చంద్రుడు. చెప్పండి, నేర్పండి. అదేవిధంగా సంతానం మీరు చెప్పండి. మా సంతానం మాకు పూర్తిగా అనుకూలం అని చెప్పండి. మా సంతానం 100 ఏళ్ళు చేస్తుంది, రోగాలు రాకుండా ఉంటుంది, బాధపడుతుంది చెప్పండి. ఎవరైనా చెప్తారా? లేదు. ఆ విధంగా తల్లి నిర్మాణం చేస్తుంది, తల్లి విద్య ఇస్తుంది. ఎవరు? తల్లి పని. తర్వాత శిశువు జన్మేశాడు. జన్మించినప్పుడు 15 నిమిషాలు మేలుకుంటాడు, 24 గంటలు. ఎంతసేపు మేలుకుంటాడు? 10-15 నిమిషాలు పండు. అయితే అప్పటి నుంచి ప్రారంభం చేస్తే 5 ఏళ్ళ జీవుల వరకు ఎన్ని గంటలు? 20,000 గంటలు శిశువు మేలుకుంటాడు. ఎన్ని గంటలు? 20,000 గంటలు మేలుకుంటాడు. 20,000 గంటలు తల్లివి తినట్ల. తెలుసా ఎన్ని గంటలు? 20,000 గంటలు నేర్పించాలి తల్లి. 20,000 గంటలు దగ్గర అవకాశం ఉంది. ఎట్లా? జన్మించగానే 5 నెలలు 6 నెలలు పడి ఉంటాడు, బోలబడడు. అక్కడ వేద మంత్రాలు, శాస్త్రాలు, సూత్రాలు, నీతి శబ్దాలు, నీతి వాక్యాలు, ధార్మిక వాక్యాలు, ఇవన్నీ నింపిని శిశువు మేలుకును దగ్గర పెట్టాలి.
ఆలయం తినండి గంటలు పిల్లవాడిని శిశువు కంఠసం అయిపోతుంది. కంఠసం ఒక నిమిషం మోనివారు ఎంత మెలుకుంటే పెట్టింది. వందల వేద మంత్రాలు కంఠసం అయితే సందేహ మంత్రాలు, యజ్ఞ మంత్రాలు, నీతి, విద్య, విజ్ఞానం ఆరేమి పిల్లవాడు బోధపడతాడు. అప్పుడు ఆ తర్వాత అతనికి రకరకాల విషయాలు క్రమం బుద్ధి వికాసాన్ని బట్టి విషయములు మారుస్తావు అని వికాసం చేస్తాడు. తర్వాత ఆంబేడతాడు. అప్పుడు తర్వాత లేకపోతాడు, పడిపోతాడు, మళ్ళీ వేస్తాడు, నిలబడి అప్పుడు విషయం అంబెడతాడా. ఇక్కడ ఉపన్యాసం దగ్గర పిల్లవాడు చేతికి దూరభాష, ఇది దూరభాష, సమాచారం వస్తుంది, కథలు వస్తాయని చెప్తాడు. ఆ పిల్లవాడు 5 నిమిషాలు పుట్టుకున్నాడు. అతనికి విద్య చెవుల ద్వారా క్రమంగా ఇస్తామని తర్వాత 2 నెలల తర్వాత రంగులు గుర్తుపడతాడు. ఈ రంగు ఆకుపచ్చని పెట్టి అప్పుడు అనేక రకాల చిత్రాలు చూపించి వాడుకోవాలి. బుద్ధి వికాసం ఏంటంటే అట్ట విషయాలు వస్తువు గురించి కానీ రంగు గురించి కానీ నేర్పిస్తాడు. ఏంటంటే పలకము, కాగితము, కలము ఏమిటి కూడా 5 ఏళ్ళు నేర్పిస్తారు. 8,000 గంటలు అయితే కనీసం 20,000 గంటలు నేర్పిస్తున్నాయి కదా. నేర్పిస్తారా? తెలిసిన ఎవరిది మీరు చెప్పండి. 2 సంవత్సరాల పిల్లవానికి కోపం రాని పిల్లవాడు ఎవరు చెప్పండి? అబద్ధం మాట్లాడిన పిల్లవాడు ఎవరు చెప్పండి? ఇతరులను పీడించిన పిల్లవాడు ఎవరు చెప్పండి? అన్ని దుక్కున్నాం. మరి ఎట్లా ఆపాలవాడు? ఎవరు ఆపుతారు? మీరు, నేను ఆపు. ఒక జీవాత్మ తన శరీరంలో ప్రవేశిస్తుంది. దాంట్లో 2 ఉంటాయి, జ్ఞానము, అజ్ఞానము, కుసంస్కారాలు, సుసంస్కారాలు, సద్గుణాలు, దుర్గుణాలు ఉంటాయి. మీరు మంచి వ్యవహారం చేస్తే మంచి పైకి వస్తుంది, చెడుని అడిగిపోతుంది. మీరు ఒక భజన నేర్చుకున్నారు గట్టిగా, 50 ఏళ్ళు వాడకపోతే మర్చిపోతారు. అట్లా తండ్రి కడుపులో ఉన్నప్పుడు, ఇప్పుడు తండ్రి చెప్తాను, తండ్రి కడుపులో ఉన్నప్పుడు తండ్రి ఆ విధంగా శుద్ధమైన వ్యవహారం చేయాలి. చేస్తారు ఎవరైనా తెలియదు. ఆ కడుపులో ఉన్న శిశువుకు దుర్గుణ నేర్పెట్టి తండ్రి, కుసంస్కారం నేర్పెట్టి తండ్రి. ఆ తర్వాత తల్లి కడుపులకు వస్తాడు. తల్లి కూడా తల్లికి కోపం రాకుండా ఉండాలంటే ఎంత సాధన చేయాలి? ఆమె పూర్తిగా అన్ని విషయాలు నేర్పాలి. ఒక్కొక్క మాట నేర్పాలి, ఒక విషయం నేర్పాలి. మీరు అన్నం నేర్పిస్తారా పిల్లలకు? సంకల్సి చెడ్డని చేసి ఆ పిల్లవాడు కడుపు నిండిన తినడు. తినిపించాలంటే ఇగో ఆవు చూడు, ఆవు చూస్తాడు, కొట్టు ఆవును కొట్టు, గడ్డపో తీసుకుని గడ్డిపోతుంది అంటాడా? సంతోషం. నా కొడుకు గడ్డి కోసం తీసుకొని ఆవును కొడుతాడు, సంతోషం. తింటాడు. తినేవారికి కానీ ఆ పిల్లవానికి ఏంటంటే ఈ ఆవు కొట్టదగిన పశువు, దీన్ని చంపదగిన పశువు అని ప్రభావం పడుతుంది. చెప్పండి, ఏం ప్రభావం పడుతుంది? కుక్కను కుక్క కొట్టదగిన వస్తుంది. అయిపోయింది. చెప్పాలి, ఏమని చెప్పాలి? ఆవు గడ్డి తింటుంది, మనకు పాలు ఇస్తుంది, గడ్డి తింటుంది, వెన్న ఇస్తుంది, గడ్డి తింటుంది, పెరిగిస్తుంది, గడ్డి వేస్తుంది, మూత్రం వేస్తుంది, గడ్డి దాన్ని రోగాలకు ఔషధాలు. ఆవు ఉపకారం చేస్తుంది కాబట్టి ఆవును మనము గౌరవించాలి, దాన్ని సుఖంగా ఉంచాలి, ఎటువంటి రోగం రాకుండా కాపాడాలి. దాన్ని సంతోషం నేర్చుకోవాలి. నేర్పించినప్పుడు పిల్లలు తెలుసు. కుక్క ఒక రొట్టె వస్తుంది, రాత్రంతా వెళ్ళకుండా దొంగలు ఉన్నాయి, దాన్ని డబ్బులు అవసరం, వస్త్రాలు అవసరం, పుస్తకాలు ఏమో. ఈ విధంగా మీరు ఒక్కొక్క మాట నేర్పండి పిల్లవాడికి. నేర్చుకోండి. 5 గంటలు మొత్తం ఇదే నేర్పించాలి, సదాచారం మొత్తం నేర్పించాలి. వ్యాసం ఎన్ని గంటలు మీ దగ్గర?
2000 గంటలు 2000 గంటలు విద్య నేర్పిస్తే ఎంత నేర్చుకుంటాడో మీరు ఊహించలే, నేను ఊహించాను. నేర్పరు. నేను ఒక విద్యార్థులు చూసిన ఒక తల్లి పిల్లవాడిని 2.5 సంవత్సరాల పిల్లవాడు భుజం మీద చేసుకున్నాడు. సాధువు మా పిల్లవాడిని తీసుకున్నాడు. అమ్మ పిల్లవాడు చిన్నాడు, నేను చేస్తానే తీసుకుపోతా, మీకేం పోయా రూపాయలు కట్టించింది. అని ఆ పిల్లవాడు తల్లి దగ్గర ఉండి సంతోషపడతారు, ఆడుకుంటాడు. తల్లి, రాజా నువ్వు రాజువు కావాలి, నువ్వు చక్రవర్తి రాజు కావాలి. ప్రజలు భయపడుతాడు, ఈ సాధుడు ఈ మేడములది చంపేసింది. అది కేజీ నేర్పించే విద్యాలయం కాదు, శిశు నిర్మాణ విద్యాలయం. శిశువులను నరక జీవానికి పంపేది ఈ విద్యాలయం, శిశు విద్యాలయం లేవు. ఆ విద్యాలయం మీ ఇంట్లో ఒక పిల్లవాడు మిమ్మల్ని నువ్వు ఆగం చేసేస్తాడు, అక్కడ 30 మంది పిల్లలు ఏం చేస్తారు. ఒక ఉపాధ్యాయుడు సంగతి అక్కడ ఏం లేదు ఎవరికి తెలియదు. మీరు ఆ పిల్లవాడిని 1 గంట వ్యర్థం కాకుండా ఎన్ని విద్యలైనా మొత్తం నేర్పించేసేయండి. నేను ఒక పిల్లవాడిని చూసిన దుర్భాష. ఒక పిల్లవాడు దాదాపు 200 ఏళ్ళు. దేశాలు పేరు చెప్పండి, రాజధాని పేరు చెప్పండి. ఎన్ని దేశాలు అది రాజధాని పెట్టారు. బిచ్చుకుంది ఆర్య సమాజం నేను చూసినాను బహుశా 50 ఏళ్ళ క్రితం. ఒక